భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. గాంధార కుమార, ఈ కృష్ణుని వాక్యకి సర్వదా పాండవులు కట్టుబడే ఉంటారు. అయితే ఇక తొందరపడకండి మహారాజా, శాంతించండి. నువ్వనేదేమిటి శకుని? ఏముంది, పాండవులు వీరులు, మహాశూరులు, దివ్యాస్త్ర జ్ఞానం కలవారు కాబట్టి మన రాజ్యంలోని ఏ భూభాగాన్ని ఇచ్చినా సస్యశ్యామలం చేస్తారు. మట్టిలో నుంచి కూడా బంగారాన్ని తీస్తారు. కనుక రాజ్యాన్ని విస్తరణ గావించాలంటే, వారికి ఎటువంటి భూభాగాన్ని ఇవ్వాలంటే వారి సంపూర్ణ శక్తిని ప్రదర్శించేదిగా ఉండాలి. అవును, సంపూర్ణ శక్తిని. నీవు చెప్పినది సరి అయినదే శకుని. మాకు పాండవులపైన సంపూర్ణ విశ్వాసం ఉంది. కనుక మేము పూర్వజుల పురాతన నగరం ఖాండవ ప్రస్థాన్ని వారికి అప్పగించాలనుకుంటున్నాం. దాని చుట్టూ ఉన్న భూభాగం కూడా. లెస్సగా అన్నారు, ఎంత దీర్ఘంగా ఆలోచించారు. నా ప్రియ మేనల్లుళ్ళు పంచ పాండవులు అక్కడ హస్తినాపురాన్ని తలదన్నే నగరం నిర్మిస్తారు. మహారాజా, మాకు దృష్టజుమ్నునికి ఇరువురికి తమ నిర్ణయం అంగీకారమే. చరిత్రలే సాక్ష్యాలు. శౌర్యవంతులైన ఎందరో రాజులు తమ తమ భుజబలాలతో ఎన్నెన్నో కొత్త కొత్త రాజధానులు నిర్మించారు. నిశ్చయంగా గాంధార కుమారుని ఈ మారు సత్యమే అయి తీరుతుంది. ఇంతకీ ఈ విషయంలో నువ్వే నిర్ణయానికొచ్చావు? ఏముంది, మేము ముందుగా ఊహించిందే. మహారాజు ధృతరాష్ట్రుల వారు మీకోసం ఖాండవ ప్రస్థాన్ని హక్కుభుక్తం గావించారు. ఖాండవ ప్రస్థమా? మనకా ఖాండవ ప్రస్థం ఎందుకు? అక్కడ రాజ్యాన్ని ఎలా నిర్మించగలం? ఆ చోటు పూర్తిగా శిథిలమైపోయింది. అదేమిటత్తయ్య, అక్కడ లేనిది ఏముంది? ముఖ్యంగా మాకు ప్రియమైన యమునా నది ఉంది. నలుదిశలా ప్రకృతి నిరంతరం మందహాసం చేస్తుంటుంది. చుట్టూ పర్వత శ్రేణులున్నాయి. ఇంతకంటే ఇంకా కావలసింది ఏముంది అత్తయ్య? పరిహసించకు కృష్ణయ్య. ఇదేనా మా పుత్రుల పట్ల నీ ఆధ్వర్యంలో జరిగిన న్యాయం? దీనికోసమేనా నీవు దృష్టద్యుమ్నుడు మహారాజు గారితో చర్చలు సాగించినది? తమరు చింతించకండి అత్తయ్య. మీ వెంట నాతో పాటు మీ 5 వీరపుత్రులున్నారు. ఏమైనా ఇది న్యాయం కాదు. న్యాయ అన్యాయాల ప్రసక్తి ఎప్పుడు వస్తుందంటే, అధికారం మనకు ముందుగా సంక్రమించి ఉంటేనే. కనుక మనం మహారాజుల వారు ఏ భూభాగం ఇచ్చినా సరే దానితో తృప్తి చెందవలసింది. మీకెలా ఉచితం అనిపిస్తే అలా చేయండి. చక్కని మాటన్నారు. తమరు ఖాండవ ప్రస్థానికి బయలుదేరే ఏర్పాట్లు చూడండి. ముందుగా నేను, అర్జునుడు ఆ ప్రదేశానికి వెళ్తాం. అక్కడ చేయవలసిన ఏర్పాట్ల గురించి ఆలోచిస్తాం. అర్జున, ఎలా ఉంది మీ కాబోయే రాజధాని? మధుసూదన, ఎటు చూసినా శిథిలాలయాలే గోచరిస్తున్నాయి. ఇటువంటి అరణ్య ప్రాంతంలో రాజధాని నిర్మాణం ఎలా సంభవం అవుతుంది? సంభవమే, తప్పకుండా సంభవమే. మనం ఒక దృఢమైన నిశ్చయానికి వస్తే అసంభవం అంటూ మనకు ఏమీ ఉండదు. పార్థ, ఈ శిథిలాల్లో తప్పక మన రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నాం. హస్తినాపురం నుంచి మనం వచ్చింది ఆ పని మీదేగా. పదండి. పార్థ, ఈ నిరాకృత శిథిలాలు
మీ పూర్వీకులు నిర్మించిన ఒక మహోన్నత నగరానికి ఆనవాళ్ళు. ఊహించు, ఆనాడు వారి ఈ నగరాన్ని నిర్మించటానికి ఎన్ని కష్టాలు పడుంటారు. మధుసూదన, ఆ నిర్మాణంలో ఖచ్చితంగా దైవశక్తి సహాయం ఉండి ఉంటుంది. అది ఇప్పుడు ఉంటుందిగా. అంటే అంటే అర్జున, ఏ మానవుడైతే దృఢమైన సంకల్పంతో, దృఢమైన విశ్వాసంతో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటాడు, అతనికి సహాయపడేందుకు స్వయంగా దైవశక్తులు భూమి మీదకే వస్తాయి. ఇదే కర్మ యొక్క దైవ విధానం అర్జున. దేవశిల్పి విశ్వకర్మను ఆవాహన చేస్తాను. హే పరంధామ, విశ్వకర్మ ప్రణామాలు స్వీకరించండి. ఆజ్ఞనివ్వండి. ఈ విశ్వకర్మ చేయవలసిన కర్తవ్యం ఏమిటి దేవా? హే దేవశిల్పి, పూర్వం తమరు నా కోరిక మన్నించి ద్వారకా నగరాన్ని నిర్మించారు. ఇప్పుడు తమరు ఈ శిథిలాలయాల్లో పాండవుల కోసం ఒక అపూర్వ రాజధాని నగరం నిర్మించాలి. పరంధామ, దానికి మా అవసరం లేదు. దానవుల రాజు మయుడు మా మిత్రుడు. అతను దైత్యశిల్పి. పూర్వం కూడా ఈ ఖాండవప్రస్థ నగరం అతని ద్వారానే నిర్మింపబడింది. అతనికి ఈ ప్రదేశం ఆమూలాగ్రం సుపరిచితమే. అంతేకాదు, అతను ప్రస్తుతం ఈ వనంలోనే విహరిస్తున్నాడు. అయితే ఇప్పుడే వారిని ఆవాహన చెయ్యండి. మాకు అతి శీఘ్రంగా అతి వైభవోపేతమైన నగరం కావాలి. తమ ఆజ్ఞ శిరోధారి. ఈ మైని స్మరించడంలోని సంకల్పం. హే దైత్యరాజ శిల్పి, మమ్ము భగవానుడు శ్రీకృష్ణులు పాండవుల కొరకు ఇక్కడ ఒక రాజధాని నిర్మించాలని ఆదేశించారు. ఆహా, ఎంతటి భాగ్యవంతుడను! సుకృతం చేత పరమాత్మని దర్శన భాగ్యం ప్రాప్తించింది. సత్యమే వచించారు మహారాజా. తమరు మహద్భాగ్యం చేసుకున్నారు. తమరు పూర్వం ఈ నగరాన్ని నిర్మించారు కనుక దీని పూర్వాపరాలన్నీ సుపరిచితాలేగా. అవును, మొట్టమొదట దైత్యరాజు వృషపర్వుని కొరకు మహత్తరంగా ఈ నగర నిర్మాణం గావించారు. ఆ తరువాత ఎందరో సూర్యవంశపు చక్రవర్తులు ఈ నగరాన్ని పాలించారు. మహారాజు ఋషపరువుల, దేవాసుర సంగ్రామ వీరుల. అవును పాండుకుమార, ఖాండవ ప్రస్థంలోని ఎన్నో రహస్యాలు నాకు సుపరిచితాలే. దానవరాజు మయులు ఈ ప్రదేశంలో దాగి ఉన్న ఎన్నో విషయాలు తెలిసినవారు. వీరు ఖచ్చితంగా మనకు సహకరించగలరు. మాధవ, విశ్వకర్మ ఏ రహస్యాలను గురించి సూచనలిస్తున్నారు అది నేను గ్రహించాను. వాస్తవానికి ఈ శిథిలాల క్రింద దైత్య వంశీయుల గుప్త నిధి నిక్షిప్తమయ్యున్నది. అయితే తమకు ఆ నిధి ఏ ప్రదేశంలో ఉందో తెలుసా? తెలుసు. ఎక్కడో చూపించండి. మరి మనం కొంత దూరం వరకే వెళ్ళగలం. అది దాటి వెళ్ళడం అసంభవం. ఎందుకని? తక్షకుడనే నాగరాజు ఆ నిధిని రక్షిస్తున్నాడు. అతడు ఎవ్వరినీ వెళ్ళనివ్వడు. ఆ విషయం మాకు వదిలేయండి. ఆ ప్రదేశం చూపించండి. ఆజ్ఞ పరంధామ, రండి. రండి. దయచేయండి.
దయచేయండి. రండి పరంధామ. రండి పరంధామ. ఆగారేం దానవరాజా, చూపించండి. పరంధామ, ఇక ముందున్న మార్గం సులభ సాధ్యమైనది కాదు. ఇక్కడ నుంచే నాగరాజు తక్షకుని కాపలా ప్రారంభమవుతుంది. ఈ మెట్లపై పాదం మోపిన తక్షణం నాగరాజు ప్రత్యక్షమవుతాడు. ఏమంటున్నారు? అవును. అలాగైతే స్వయంగా మేమే వెళ్ళి మెట్లెక్కుతాం. తమ మందహాసం మమ్ము సందేహంలో పడవేస్తున్నది మాధవ. తమరు అనుజ్ఞనిస్తే తక్షణమే ఈ నాగరాజును అతని పరివారాన్ని అంతమొందిస్తాం. అర్జున వలదు. నాగరాజుకెప్పుడు కీడు తలపెట్టరాదు. అసలు ఏ ప్రాణినైనా అకారణంగా చంపటం అనుచితం అవుతుంది. ఇప్పుడు అతన్ని మార్గం విడువమని ప్రార్థించుటే ఉచితం. తమ ఆజ్ఞ పరంధామ. హే నాగరాజా, మేం ముందుకు వెళ్ళాలి. మా మార్గానికి అడ్డు రాకండి. అర్జున, నాగరాజు తక్షకుడు, సర్పజాతికి రాజు, దేవేంద్రునికి పరమ మిత్రుడు. కనుక అతడు దేవేంద్రుని మాటను తప్ప ఎవ్వరి మాటను వినడు. అర్థమైంది. మీ మందహాసానికి కారణం అర్థమైంది.